హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ప్రైమరీ స్కూల్ గంభీర్పూర్లో ఆఫీస్ రూమ్కి చేసిన పెయింటింగ్ వర్క్ గురించి. ఇది కతలపూర్ మండలంలో ఉంది, జైత్యాల డిస్టిక్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఆ ఆఫీస్ రూమ్ పెయింటింగ్ వర్క్ చేయకముందు. దాన్ని కొంచెం నీట్గా చేసిన తర్వాత ఈ షూట్ చేసిన. దీనికి వైట్ వాష్ చేయ కూడా చాలా రోజులు అవుతుంది. దీన్ని కొంచెం నీట్గా చేసి ఫస్ట్ ప్రైమర్ వేసి ఆ తర్వాత దాని మీద కొటేషన్స్ కానీ ఇంకా వేరే వేరే కాన్సెప్ట్స్ ట్రై చేయడం జరిగింది. ఆఫీస్ రూమ్ ఇది లోపల దానిలో ఉన్న బీర్వాల్ కానీ ఇంకా మిగతా మెటీరియల్ అంతా ఆఫీస్ రూమ్ మధ్యలో ఉంచి ఆ చుట్టూ వర్క్ చేయడం జరిగింది. ఇది వరండాలో. పిల్లర్స్ మాత్రం కొంచెం వెడల్పు ఉన్నాయి, ఏదన్నా కాన్సెప్ట్ డ్రా చేయడానికి మంచిగా ఉన్నాయి. ఇది క్లాస్ రూమ్స్. స్కూల్లో మొత్తం ఒక 2 క్లాస్ రూమ్స్, ఒక ఆఫీస్ రూమ్ ఉంది. ఇది వైట్ వాష్ చేసిన తర్వాత ఒక 2 కోట్స్ వేసిన తర్వాత ఈ లుక్ వచ్చింది. ఆ 2 క్లాస్ రూమ్లో చేసిన వర్క్ అంతా మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఇది ఓన్లీ ఆఫీస్ రూమ్ సంబంధించింది. ఈ లోపల వైట్ వాష్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇది ఆఫీస్ రూమ్ కాబట్టి దీనిలో కొన్ని కొటేషన్స్ అట్లాగే ఇన్స్పిరేషనల్ కొన్ని ఐటమ్స్ డ్రా చేసిన. అట్లాగే ఇక్కడ వరండాలో హెచ్ఎం సారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అట్లాగే భరతమాత పోర్ట్రేట్స్ డ్రా చేయమన్నాడు. ఈ టూర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ది కంప్లీట్ అయింది. భరతమాత పోర్ట్రేట్ అట్లాగే వరండాలో కొన్ని కొటేషన్స్ కాన్సెప్ట్ డ్రా చేస్తే మొత్తం వర్క్ అయిపోయినట్టే. ఇది వైట్ వాష్ చేయకముందు ఆ వాల్స్ని నీట్గా రాకి వాటర్ వేసి ప్రైమర్ వేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫ్రంట్ సైడు ఆ పైన కొంచెం డిజైన్లా వేసిన, చూడగానే కొంచెం కలర్ఫుల్గా ఉండే విధంగా. ఇక్కడ ఈ పిల్లర్స్కి మంచి ప్లేస్ ఉంది ఏమన్నా కాన్సెప్ట్ డ్రా చేయడానికి. అందుకే ఇక్కడ బీ కాన్ఫిడెంట్, బీ పంక్చువల్ అట్లాగే బీ పాజిటివ్ అని కొంచెం కలర్ఫుల్గా డ్రా చేసిన. ఇదే ప్లేస్లో ప్రేయర్ చేస్తారు పిల్లలు, సో వాళ్ళకి చూడంగానే కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించే విధంగా. అట్లాగే ప్రతిదాని కింద ఒక కొటేషన్ ఇన్స్పిరేషన్ ఉంది. ఇక్కడ ఈ కింది సైడ్ కూడా డిజైన్ వేసిన, వర్షానికి నీళ్ళకి కొంచెం బ్లాక్ అవుతుంది కదా, అది కనిపించకుండా ఉండడానికి. ఇక్కడ ఈ సైడ్కి మ్యాక్సిమం కాన్సెప్ట్ రాసిన, అంటే ప్రతి థీమ్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్స్ తీసుకుంటే వైల్డ్ ఎనిమల్స్, డొమెస్టిక్ ఎనిమల్స్, సీ ఎనిమల్స్, ప్రతి టాపిక్కి మ్యాక్సిమం వర్డ్స్ రాసిన అనమాట. ఇక్కడ దీనికి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ పిల్లలు ఈవినింగ్స్ కూర్చొని రాసుకుంటారు, అట్లాగే చదువుకుంటారు ఉద్దేశం కొద్దీ. ప్రతి కాన్సెప్ట్స్కి, వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి, ప్రొఫెషన్స్కి, కలర్స్, ఫుడ్ ఐటమ్స్, బర్డ్స్, ఫ్లవర్స్, రిలేషన్స్, వెహికల్స్, బాడీ పార్ట్స్, స్పోర్ట్స్, ఇన్సెక్ట్స్, ట్రీస్లో మళ్ళీ వెరైటీస్, క్లైంబర్స్, స్ట్రిప్స్, అట్లా ప్రతి టాపిక్కి మ్యాక్సిమం వర్డ్స్ రాసిన. దానిలో ఈజీ ఉన్నవి అట్లాగే కొంచెం టఫ్ కూడా ఉన్నాయి. ఇట్లా లాస్ట్కి ఇంగ్లీష్లో రెగ్యులర్గా వచ్చే వర్డ్స్ రాసిన, సైట్ వర్డ్స్. ఈ కాన్సెప్ట్ రైటింగ్ అంతా క్లాస్ రూమ్కి ఒక సైడు, ఇంకొక సైడ్కి వెల్కమ్ చిల్డ్రన్ రాసి కింద కొంచెం గ్రీనరీ చేసిన. ఇది పిల్లలు ఎంటర్ అయ్యే గేట్ నుండి కనిపిస్తుంది అన్నమాట, సో కొంచెం పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుందని అక్కడ డ్రా చేసిన. ఇప్పుడు ఆఫీస్ రూమ్ లోపల చూద్దాం. ఇక్కడ ఎంటర్ అవ్వగానే కనిపించే విధంగా ఇక్కడ ఒక ట్రీ లాగా డ్రా చేసి దానికి అన్ని ప్రొఫెషన్స్ ఇచ్చిన. కింద కొటేషన్ రాసిన. ఆ కొటేషన్ మీనింగ్ ఏంటంటే టీచింగ్ అనే ప్రొఫెషన్ అన్ని ప్రొఫెషన్స్ని తయారు చేస్తుంది, అట్లాగే టీచర్సే అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి టీచ్ చేస్తుంది అని చెప్పి ఒక కొటేషన్ ఇచ్చిన. అట్లా టీచర్ అనేవాడే అన్ని ప్రొఫెషన్స్ని తయారు చేస్తాడు అనే ఒక ఇన్స్పిరేషన్ అనిపించే విధంగా డ్రా చేసిన. ఇంకా చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి, కానీ మెయిన్గా ఉండే కొన్ని ప్రొఫెషన్స్ రాసిన. కింద ఈ 2 కొటేషన్స్ రాసిన. యాక్చువల్గా ఆ చెట్టు కాండం మీద టీచర్ అని వస్తుంది, అది తర్వాత రాసిన. ఇక్కడ ఆ టీచర్ యొక్క అబ్రివేషన్ రాసిన, ఒక్కొక్క లెటర్కి దానికి ఉండే మీనింగు. కింద కొంచెం గ్రీనరీ డ్రా చేసిన. అట్లాగే ఆఫీస్ రూమ్లో ఉన్న విండోస్కి అట్లాగే డోర్కి కూడా అంతకుముందు వేరే కలర్ ఉండే, దాన్ని కొంచెం నీట్గా చేసి
ఈ కలర్ వేసిన. మామూలుగా గవర్నమెంట్ ఆఫీసెస్కి మొత్తం ఇదే కలర్ ఉంటుంది కదా. ఇక్కడ మనము ఆఫీస్ రూమ్ ఎంటర్ కాగానే ఎదురుగా కనిపించే వాళ్ళకి ఐ లవ్ మై జాబ్ అని చెప్పి పెద్ద డ్రా చేసిన. యాక్చువల్గా ఇది ప్రతి ఆఫీస్ రూమ్లో టేబుల్ మీద ఉంటుంది ఐ లవ్ మై జాబ్ అని. వాల్ మీద మనకు ఎంటర్ కాగానే కొంచెం ఎర్లీ మార్నింగ్ ఒక మోటివేషన్ అనిపించే ఉద్దేశం కొద్దిగా డ్రా చేసిన ఐ లవ్ మై జాబ్. దీని ఎదురుగా కొంచెం బీరువాల్ అది ఇది లగేజ్ ఉండే, అందుకే డైరెక్ట్ ఎదురుగా షూట్ చేయరాలేదు. ఇక్కడ కొన్ని కొటేషన్స్ రాసిన విండోస్ పైన. అట్లాగే ఇక్కడ ఈ వాల్కి స్టూడెంట్ యొక్క అబ్రివేషన్, ఒక్కొక్క లెటర్కి ఉండే మీనింగు. అట్లాగే కింద కొంచెం గ్రీనరీ. దీని పక్కన ఈ కొంచెం పెద్ద ప్లేస్లో లెట్ us మేక్ గవర్నమెంట్ స్కూల్ గ్రేటర్ అగైన్ అనే ఒక స్లోగన్ రాసిన కొంచెం పెద్ద అక్షరాలతోటి. ఇది కూడా మనం ఆఫీస్ రూమ్లో ఎంటర్ అవుతూనే కనిపిస్తుంది. ఆ ప్లేస్ అంతా వచ్చే విధంగా ఇది స్లోగన్ డ్రా చేసిన. ఇది మామూలుగా నేను ఏ ఆఫీస్ రూమ్లో వర్క్ చేసిన ఐ లవ్ మై జాబ్, అట్లాగే లెట్ us మేక్ గవర్నమెంట్ స్కూల్ గ్రేటర్ అగైన్ అనే స్లోగన్స్ డ్రా చేస్తా. ఎందుకంటే కొంచెం మోటివేషనల్గా అనిపిస్తున్న ఉద్దేశం కొద్దీ. ఆ తర్వాత కొటేషన్స్ కూడా మనకి టీచర్స్ని అట్లాగే స్టూడెంట్స్ని మోటివేట్ చేసే కొటేషన్స్. మీకు కూడా ఏమన్నా ఫేవరెట్ కొటేషన్స్ ఉంటే టీచర్కి సంబంధించి కానీ స్టూడెంట్కి సంబంధించినవి కానీ అట్లాగే స్కూల్కి సంబంధించినవి ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇక్కడ కూడా కొన్ని కొటేషన్స్ ఇంపార్టెంట్గా అనిపించే కొటేషన్స్, అట్లాగే కొంచెం మామూలు కొటేషన్ రాయకుండా ఒక బోర్డ్ లాగా డ్రా చేసి బ్యాక్ సైడ్ గ్రీనరీ లాగా చేసిన. ఇక్కడ డోంట్ క్విట్ డూ ఇట్ అనే ఒక స్లోగన్ డ్రా చేసిన. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన కొటేషన్ అది. యాక్చువల్గా ఆఫీస్ రూమ్లలో ఎక్కువ లగేజ్ ఉంటుంది, బీరువాల్ అది ఇది. అవన్నీ లేకుండా ఉంటే ఇంకా మ్యాక్సిమం కాన్సెప్ట్ డ్రా చేయొచ్చు. అట్లాగే వరండాలో కూడా కొన్ని కొటేషన్స్ రాయాలి. కొంచెం కలర్ఫుల్ చేస్తే ఆ వరండాలో ఆ కొటేషన్కి సంబంధించిన వర్క్ అయిపోతుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు భరతమాతది పోర్ట్రేట్ డ్రా చేద్దాం. ఇక అది చేస్తే ఆల్మోస్ట్ ఆఫీస్ రూమ్ వర్క్ అయిపోయినట్టే, స్కూల్లో చేసే వర్క్ కూడా అయిపోయినట్టే. సో ఇది గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.